యాక్చువల్గా కొన్ని డ్రై నట్స్ మంచివి, కొన్ని డ్రై నట్స్ మంచివి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ సమస్య కంటే ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్య గురించి మేడం నేను చెప్తున్నాను ఇప్పుడు. సో బ్రెజిల్ నట్స్ చాలా చాలా మంచివి, పంప్కిన్ సీడ్ చాలా చాలా మంచివి. సో బ్రెజిల్ నట్స్ మంచివి ఎందుకంటే బ్రెజిల్ నట్స్లో ఈ సెలీనియం అనేటువంటి ఒక పోషకాంశం బాగుంటుంది మేడం. సెలీనియం ఉన్నటువంటి పోషకాంశం ఉన్నటువంటి అలాంటి బ్రెజిల్ నట్స్ని వాడుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి స్టిమ్యులేషన్ బాగా జరిగేసేసి థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి బాగా జరుగుతాయి. 100 గ్రాముల ఈ యొక్క బ్రెజిల్ నట్స్లో 1940 మైక్రోగ్రామ్స్ ఈ యొక్క సెలీనియం ఉంటుంది మేడం. అట్లే పంప్కిన్ సీడ్స్లో జింక్ ఎక్కువ ఉంటుంది. సో 100 గ్రాములు ఈ యొక్క పంప్కిన్ సీడ్స్లో దాదాపు 9 గ్రాముల వరకు ఈ యొక్క జింక్ ఉంటుంది మేడం. సో జింక్ కూడా థైరాయిడ్ స్టిమ్యులేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది, థైరాయిడ్ గ్రంథి హార్మోన్స్ సక్రమంగా బాగా ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతుంది మేడం. కాబట్టి బ్రెజిల్ నట్స్ తర్వాత పంప్కిన్ సీడ్స్ ఇలాంటి వాళ్ళు బాగా వాడుకోవాలి మేడం. బ్రెజిల్ నట్స్ కూడా కొంత ఖరీదు ఉంటాయి, కానీ రెండోది ఏంటంటే దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది మేడం. కాబట్టి మహా అంటే 3-4 మ్యాక్సిమం 5 కంటే ఎక్కువ వాడలేరు. బ్రెజిల్ నట్స్ వాడేటప్పుడు కూడా కనీసం 12 గంటల సేపు నానబెట్టి తీసుకోవాలి మేడం.